Welcome to BK Spoken English. Today we will discuss about the lecture number 4, cannot. Cannot, we should use the cannot is a statement. What we don't do the actions. What we don't do the actions. చేయలేను అని చెప్పేటటువంటి సందర్భం లోపల కెనాట్ అనేటువంటి స్టేట్మెంట్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. When should we use the cannot is a statement? We should use the cannot is a statement at the place of don't do actions. ఏదైనా ఒక పని చేయలేను అని చెప్పే సందర్భం లోపల కెనాట్ అనేటువంటి స్టేట్మెంట్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, దీని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ కెనాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. In our English language, 7 subjects are there. I, we, you, they, he, she, it. I, we, you, they, he, she, it. Totally, we should use cannot is a statement. Okay. For example, నేను హోంవర్క్ చేయలేను. I cannot do homework. నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. I cannot speak English. నేను కార్ నడపలేను. I cannot drive a car. నేను గుడికి వెళ్ళలేను. I cannot go to temple. ఓకే, నేను క్లాస్ వర్క్ చేయలేను. ఐ కెనాట్ డూ క్లాస్ వర్క్. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేను. ఐ కెనాట్ టేక్ బ్రేక్ఫాస్ట్. న్యూస్ పేపర్ చదవలేను. ఐ కెనాట్ రీడ్ ద న్యూస్ పేపర్. దిస్ ఈజ్ ద కెనాట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ నారాయణపేట్. ప్లీజ్ come and join and enjoy the spoken English classes. Thank you very much.